ఇప్పుడు మనం 3 రకాల ఆలు రెసిపీస్ ఎలా చేయాలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మీకు ఆలుతో ఏ రెసిపీ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నాకైతే ఆలుతో ఏ రెసిపీ చేసినా ఇష్టం. ముందుగా సింపుల్గా, ఈజీగా, చాలా టేస్టీగా ఉండే ఆలు ఫ్రై తయారు చేయడం చూద్దాం. ఎక్కువ టైం తీసుకోకుండా 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను 300 గ్రామ్స్ పొటాటోస్ తీసుకున్నాను. వీటిని కొంచెం సాల్ట్ వేసుకుని ఉడికించి తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మరీ మెత్తగా ఉడికించక్కర్లేదు. కుక్కర్లో వేసుకుంటే 2 to 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్స్ శనగపప్పు, 2 టీ స్పూన్స్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఈ పప్పులు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం సేపు వేగిన తర్వాత ముక్కలా కట్ చేసి పెట్టుకున్న 3-4 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మన కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. 1 నిమిషం మూత పెట్టుకుందాము. తర్వాత దీంట్లో నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి, అంటే ఉల్లి ఆకులు. ఇవి నేను వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే వీటిని స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిమిషం వేగిన తర్వాత 1 టీ స్పూన్ లేదా టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఉడికించి ముక్కలు చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ పోపు గింజలు, ఉప్పు, కారం అంతా ఈ ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత మూత తీసి 2 టీ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. ఈ ఆలు ఫ్రై రైస్లో కానీ, రోటీస్లో కానీ, లేదా దోశల్లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచి సైడ్ డిష్ చేసుకుందాము. క్రిస్పీ ఆలు ఫ్రై. క్రిస్పీగా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం నేను 5 ఆలుగడ్డలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఆలుగడ్డల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని వేడి నీళ్ళు తీసుకుని దాంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ముక్కలు చేసుకున్న ఆలుగడ్డల్ని ఈ వేడి నీళ్ళలో వేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళలో వేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఆలులో స్టార్చ్ ఉంటుంది కదా, ఈ స్టార్చ్ అంతా పోతే అతుక్కోకుండా ఉంటుందన్నమాట. మనం ఫ్రై చేసేటప్పుడు బౌలుకు అతుక్కోకుండా ఉంటుంది, క్రిస్పీగా కూడా వస్తుంది. ఈ ఆలు ముక్కలు ఒక 10 మినిట్స్ వేడి నీళ్ళలో నానిన తర్వాత ఈ వాటర్ని డ్రైన్ చేసుకోవాలి. ఈ వేడి నీళ్ళు డ్రైన్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో చన్నీళ్ళు పోసుకోవాలి. చన్నీళ్ళు పోసుకొని 1-2 నిమిషాలు ఉండనివ్వాలి. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే ఆలులో ఉన్న స్టార్చ్ అంతా పోవడానికి. తర్వాత ఈ నీళ్ళని కూడా డ్రైన్ చేసుకోవాలి. కంపల్సరీ ప్రొసీజర్ చేయండి. మీకు ఆలు మనం ఫ్రై చేస్తుంటే అతుక్కోకుండా బాగుంటుంది, క్రిస్పీగా కూడా అవుతుంది. ఈ నీళ్ళని ఒక 2-3 నిమిషాలు ఆరనివ్వాలి. మనం ఇలా చేసి పెట్టేస్తే ఆరిపోతుంది. ఆరిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ వేడి చేసుకుని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. పప్పులు కొంచెం వేగిన తర్వాత
ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయని కొంచెం సేపు వేగనివ్వాలి. ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2-3 వెల్లుల్లిపాయని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని 2-3 మినిట్స్ వేయించుకోవాలి, అంటే ట్రాన్స్పరెంట్ అవనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకొని ఈ ఆలు ముక్కల్ని వేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5-6 నిమిషాలు వేగనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. కాకపోతే మూత పెట్టుకోవద్దు. మూత పెట్టుకుంటే ఆలుగడ్డ ముక్కలు మెత్తబడతాయి. మూత పెట్టుకోకుండా లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5-6 నిమిషాలు వేయించుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆలు ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఒక 5-6 నిమిషాలైనా పడుతుంది ఇవి ఉడకడానికి. నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి మీరు. ఇంకొక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కారం వేసుకుందాము. సెవెన్ 8 మినిట్స్ అయింది. ఇదిగోండి ఆలు పైన కొంచెం కొంచెం బ్రౌనిష్గా కనిపిస్తుంది కదా. బాగా ఫ్రై అయిపోయింది. 1 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత పైనుంచి కొంచెం కరివేపాకు వేసుకుందాము. కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అంతే, చూసారు కదా ఆలు ఫ్రై ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. సాంబార్లో కానీ పప్పులో కానీ సైడ్ డిష్గా చాలా 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 టేస్టీగా ఉంటుంది. చపాతీల్లో కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్తారు కదా. ఇప్పుడు మంచి ఆలు ఫ్రై చేసుకుందాము. అంటే ఆలు బరడా అంటారు. ఆలు ఉడికించి దాంట్లో శనగపిండి వేసుకొని చేసుకుంటారు. ఇది తెలంగాణ స్పెషల్ అండి. చాలా బాగుంటుంది. చాలామంది మర్చిపోయిన రెసిపీ ఇది. పప్పుతో కానీ పచ్చి పులుసుతో కానీ సాంబార్తో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం నేను 3 ఆలుగడ్డల్ని ఉడికించుకున్నాను. అంటే ఉడికించుకొని తొక్క తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దాదాపుగా 300 గ్రామ్స్ ఉంటాయి. ప్యాన్ వేడి చేసుకొని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఈ పప్పులు కొంచెం కలర్ మారనివ్వాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని చిన్నగా చాప్ చేసుకున్నాను. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని ముక్కలు చేసుకున్నాను. మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాము. ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలను వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా ఈ పోపు అంతా ఆలుగడ్డలు పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి ఆలుగడ్డల్లో. బాగా కలుపుకొని ఈ ఆలుగడ్డలు కొంచెం ఒక్క నిమిషం వేగే వరకు మూత పెట్టుకోవాలి. ఈ కర్రీ తెలంగాణ స్పెషల్ అండి. ఇది ఎంతమందికి తెలుసో, అంటే ఆలు బరడా అని ఎంతమందికి తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ ఆలుగడ్డలు కొంచెం వేగాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం శనగపిండి కలుపుకోవాలి. ఒక బౌల్లో 1/2 కప్ శనగపిండి వేసుకోవాలి. మనం తీసుకున్న ఆలుగడ్డల్ని బట్టి శనగపిండి వేసుకోవాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం ఫ్రై చేసుకున్న ఆలుగడ్డల్లో కలుపుకోవాలి. ఇలా మనం కారం కలుపుకున్న శనగపిండిని ఇందులో వేసుకోవాలి. చూసుకొని వేసుకోవాలి. అంటే ఈ ఆలుగడ్డల్లో తడిని బట్టి మనం పిండి వేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఇదిగో చూడండి, ఇలాగా అంటే మనకి ఎక్కువ తడి అనిపించింది అనుకోండి, ఇంకొంచెం శనగపిండి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఆలుగడ్డలు నొక్కుంటూ అంటే మ్యాచ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ శనగపిండి తడిగా అయింది కదా, ఇప్పుడు ఇది మళ్ళీ పొడిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా పొడిగా కనిపిస్తుంది కదా, అంటే బ్రెడ్ క్రమ్స్ లాగా చూడండి. ఇదిగోండి, బ్రెడ్ క్రమ్స్ లాగా కనిపిస్తుంది కదా, పొడిగా ఇలా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. అంతే. చూసారు కదా ఎంత బాగుందో. చూస్తుంటేనే ఒక స్పూన్ వేసుకొని తినేసేయాలనిపిస్తుంది కదా, అంత బాగుంది. అసలు పచ్చి పులుసులో కానీ, పప్పులో కానీ, సాంబార్లో కానీ చాలా 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 మంచి కాంబినేషన్. మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. Thank you for watching.